బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి వేహన్ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉన్నాం. దీన్ని మేము ఎంత జీవితంలో ధారణ చేశాము, ప్రగతి పొందాము, పురుషార్థం చేశాము అని ఎలా కొలవాలి, ఎలా మేము నిర్ధారణ చేసుకోవాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాళ్ళకి చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము చాలా సంవత్సరాల నుంచి జ్ఞానం వింటూ ఉన్నాం, చాలా నెలల నుంచి జ్ఞానం వింటూ ఉన్నాం, చాలా రోజుల నుంచి జ్ఞానం వింటూ ఉన్నాం, మరి మా ఆధ్యాత్మిక ప్రగతి అవుతూ ఉందా? దీన్ని ఎలా కొలవాలి? దీనికి ఏంటి కొలమానం ఏంటి? మేము వృద్ధి పొందాము, మీడియం స్టేజ్లో ఉన్నాము, స్టేజ్లో డౌన్లో ఇంకా అక్కడే ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాము ఎలా తెలుస్తుంది అంటే, ఇది మీ యొక్క చిత్తము, మీ యొక్క శుద్ధమైనటువంటి పవిత్రమైన మనసు ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే మీ యొక్క ఆధ్యాత్మిక స్థితికి ని చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయమును మీ గురించి చాలా తప్పకుండా అర్థం చేసుకోవాలి. తమ ఆధ్యాత్మిక ప్రగతి యొక్క కొలమానము ఏమిటి అంటే మీ చిత్తమే. మీ చిత్తమును మీరు ప్రశ్నించుకోండి, ఆత్మ నిరీక్షణ చేసుకోండి, సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవటం చాలా అవసరము. అంటే సెల్ఫ్ అంటే శరీరము యొక్క ఎనాలిసిస్ కాదు, నా శరీరం ఎంత నిరోగిగా అయినది అని, నా మనసు ఎంతవరకు పవిత్రమైనది, ఎంతవరకు వెళుతుంది, శుద్ధంగా ఉంది, నిస్సంకల్పంగా ఉంటుంది, పాజిటివ్ ఆలోచిస్తూ ఉంది, దీని గురించి ఆలోచించుకోవాలి. మీ యొక్క చిత్తంలో ఏదైతే స్మృతులు విషయాలు జాగృతమవుతూ ఉన్నాయో దాని గురించి అర్థం చేసుకోవాలి. ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎవరి ఎడల ఏ భావం ఉత్పన్నమవుతుంది, చూసిన వాళ్ళ మాటలు విన్నా, వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళినా మీ యొక్క భావన ఎలా ఉంటుంది అని ఇది మీకు మీరే పరిశీలన చేసుకోవాలి. మరి చెడు భావం వస్తూ ఉందా? ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మీలో మరి ఏకీరస స్థితి ఉంటుందా అనేది పరిశీలించుకోవాలి. మానవులకు అనేక సంబంధ సంపర్కాలకు ఉంటూ ఉంటాయి, వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. మరి నేను సంబంధ సంపర్కంలోకి వెళ్తూ ఉన్నా, నా లోపల ఎలాంటి ఫీలు అవుతూ ఉంది, నా చిత్తంలో స్మృతి ఎలా నడుస్తూ ఉంది, ఏ విధంగా వ్యక్తి మరి తమ యొక్క జీవితంలో చాలా విశేషమైనటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఆలోచన స్మృతి అనేది వస్తూ ఉంది, దుఃఖం యొక్క స్మృతులు జాగృతమవుతూ ఉన్నాయా, ఆ యొక్క వ్యక్తితో పాటు ఏదైతే ఏ విషయం అయితే మరి సంబంధ సంపర్కంలో ఉంటూ ఉన్నారో కేవలం మీ యొక్క ఆత్మిక స్టేజిని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ డ్రామా యొక్క సీనరీలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, పరివర్తనాత్మకమైనవిగా మారుతూ ఉంటాయి. కేవలం కర్మ బంధనగా అనుకుంటూ ఉంటే ఇంకొంచెం ఖాతా తయారవుతుంది. కర్మ సంబంధంలో కర్మ ఖాతాల్లో వచ్చినప్పుడు ఆ సమయంలో మీకు ఎలాంటి భావం ఉత్పత్తి అవుతూ ఉంది, దీనితోటి మీ ఆధ్యాత్మిక ప్రగతి ఎంత ఉన్నతి అయినది, మీ యొక్క ప్రగతి ఈ ఏ స్టేజ్లో ఏ వైపుకు వెళుతూ ఉంది అనేది మీరు ఎప్పుడూ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డౌన్ స్టేజ్లోకి వెళ్తున్నాము అంటే తప్పకుండా మీ చిత్తము కొంచెం మరి ఇన్బ్యాలెన్స్గా ఉంది, శుద్ధిగా కాలేదు, పవిత్రంగా కాలేదు అని, నేను పవిత్రమైన ఆత్మను అని ఫీల్ అవుతూ చిత్తాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చిత్తము అంటే కొంతమంది సబ్ కాన్షియస్ మైండ్ అంటూ ఉంటారు, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని. ఈ యొక్క స్మృతి అనేది విశేషించి
వ్యక్తి విశేషతతోటి జోడించబడి ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి విశేషంగా స్మృతి అనేది లోపల వస్తూ ఉంటుందో, అప్పుడప్పుడు వస్తూ ఉంటుందనుకోండి, దాని అనుసారంగా కూడా ఈ వ్యక్తి భావాలు మారిపోతూ ఉంటాయి. బాపూజీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, వైబ్రేషన్ను చెకింగ్ చేసుకోండి. వీడియోలో కూడా వైబ్రేషన్ అనేటువంటి వీడియోలో కూడా ది సీక్రెట్ ఆఫ్ వైబ్రేషన్ చక్కగా వివరంగా చెప్పారు బాపూజీ. ఆ వీడియో మరి తెలుగులో కూడా ఉంది, పార్ట్స్ వైజ్గా చేసుకున్నాము. చాలా దూరంగా కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ను కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అంటే, మరి ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే, ఆ ఫీలింగ్ అక్కడ దాకా వైబ్రేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీ యొక్క ఫీలింగ్ లెస్ వాళ్ళకు కూడా టచ్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు స్మృతి అనేది చేస్తూ ఉండాలి. మీ యొక్క ఆరా స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. భగవత్ జ్ఞానంలో అంటే బేహద్దు జ్ఞానంలో బేహద్దు ప్రాప్తి మీకు లభిస్తూ ఉంటుంది. బేహద్దు ప్రాప్తి పరమాత్మ ద్వారా లభిస్తుంది. మరి దీంట్లోనే మీరు నిమగ్నమై ఉంటే దాని టచింగ్ మీకు తెలుస్తుంది. వైబ్రేషన్ యొక్క టచింగ్ తెలుస్తూ ఉంటుంది. మీ యొక్క ఓరా చాలా పవర్ఫుల్గా కాలేదనుకోండి, మీరు ఇక వేరే వాళ్ళ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడు కూడా మరి ప్రపంచంలో ఆ, లోకి వెళ్ళిపోవద్దు. మీ లోపల ప్రపంచంలో మీరు ఉండాలి. అప్పుడే వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. బేహద్దు బాపు యొక్క స్మృతి, భగవంతుని యొక్క స్మృతిలో ఉంటూ ఉంటే ఇంక ఎప్పటికీ కూడా ఆ ప్రపంచంలోకి మీరు వెళ్ళలేరు. ఏది లౌకిక స్థూల వ్యక్తుల యొక్క ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఆ యొక్క స్టేజ్ మీ తయారు అయినట్లయితే మీ అంతర్ ప్రపంచంలోకి వెళ్ళటం సంభవం అవుతూ ఉంటుంది. వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే జ్ఞాపకం వచ్చారు అంటే మీ యొక్క స్మృతి చేరుకుంటూ ఉంటుంది. మీ యొక్క వైబ్రేషను స్మృతి వస్తూ ఉంటుంది. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అంటున్నారు సాక్షిబేన్. ఒకవేళ వేరే వాళ్ళ యొక్క స్మృతి ఏమన్నా వచ్చిందనుకోండి, ఆ యొక్క వ్యక్తి విశేషత ఏ విధమైనటువంటి భావన ఉన్నదో ఆ భావనలు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ డ్రామా సీనరీని చూస్తూ ఉండాలి. ఒకటి నా కోసం ఇవన్నీ కూడా లెసన్ లాగా, పరీక్ష పాఠం నేర్చుకోవటానికి వచ్చినాయి. నాకు ఒకవేళ వారితోటి దుఃఖం సంబంధం ఉందనుకోండి, డ్రామా ఈ లెసన్ ఇవ్వటానికి ఈ స్థితిని పరిస్థితిని తీసుకొచ్చింది అనుకోవాలి. ఈ యొక్క మోడులో మీరు ఎక్కడైతే చేరుకుంటూ ఉంటారో, మరి నిమిత్తంగా తయారు చేసుకుంటూ ఉంటారో అది మీరు అర్థం చేసుకోండి. మరి ధన్యవాదాలు కూడా చెప్పండి. ఈ యాత్రలో ఒక సుఖద్ పాత్ర చూస్తూ ఉండండి. ఈ యొక్క పార్ట్ని మరి తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆ రిస్తాలో దుఃఖము కలుగుతూ ఉంటుంది. రిస్తా దుఃఖదాయి కాదు. ఆ యొక్క సంబంధము దుఃఖదాయిగా కాదు. నిమిత్త మాత్రంగా చూస్తూ ఉండాలి అందరినీ. వ్యక్తి నిమిత్తంగా తయారై ఉంటూ ఉంటారు చేరుకోవటానికి. మీ యొక్క మనసులో వారి ఎడల కూడా ధన్యవాదాలు రావాలి. ఎందుకంటే మరి సబ్కాన్షియస్ లెవెల్లో, సబ్కాన్షియస్ స్థరంలో ఇవన్నీ కూడా మరి ఫీడ్ అయ్యే ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో రా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటూ ఉంటాయి. నేను ఇక్కడ ఇక్కడ ఈ విధంగా నాకు ఇలా లభించింది, నాకు ఆనందమైన జీవితం, జీవన్ ముక్తి స్థితి అనుభవం అవుతుంది. ఈ జీవన్ ముక్తి యొక్క అనుభవము ఆనందంలో ఉంటుంది. తెలుసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కటి చాలా అందమైన విషయము అనుభవం పొందుతూ ఉండండి. మజా అనేది వస్తూ ఉంటుంది. జీవితంలో మీ యొక్క ఆధ్యాత్మికత స్థితిలో దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క చిత్తము ఇప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక ప్రకృతిని తెలుసుకోవటం అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు చిత్తము యొక్క స్టేజిలో గమనిస్తూ ఉండండి. స్వయం ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవాలి, దాన్ని తెలుసుకోండి.
ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏమవుతుంది అని మీ యొక్క చిత్తంలో ప్రామాణికత అనేది ఉండాలి. ఒకవేళ అవలోకనం చేసుకోలేకపోతే అవకాశం వస్తూ ఉంది, అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దూషిత చిత్తము అన్నిటికంటే కూడా మరి మార్పులు తీసుకొని వస్తూ ఉంటుంది. సాధకుల యొక్క దోషము అనేది కాదు, పరిశోధన చేస్తూ ఉండండి, చూడండి. నేను అదే చెప్తూ ఉన్నది. ఎప్పుడైతే జ్ఞాన యోగాలు వింటూ ఉంటారో, జ్ఞానం జీవితంలో ధారణ చేయటం, యోగము తోటి స్థితిని తయారు చేసుకోవటం మీకు తెలుస్తూ ఉంటుంది. మీ స్టేజీ పెరుగుతూ ఉంటుంది. బుద్ధి ఒకవేళ ఏ యొక్క మరి దోషాలను, ఎవరి యొక్క దోషాలైనా మరి చూస్తూ ఉంది అంటే, ఆ చెడును చూస్తూ ఉండటం వల్ల ఒకనాటికి అవే మీ వైపోతాయి. మీ యొక్క సమయము, చిత్తము యొక్క స్టేజ్ మారుతూ ఉంటుంది. వేరే వైపు కూడా చెడు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సదా ఈ ప్రకారంగా ఆలోచన నడుస్తూ ఉంటుంది. శత్రుత్వం ఎవరితోటి కూడా వద్దు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని మీకు చెడు చేసినా కూడా శత్రుత్వం అనేది ఉండదు. నేను వారితో పాటు ఉంటూ ఉన్నాను. నేను ఎలాగా ఇస్తానో అలాగే నేను పొందుతాను. అంటే ఏ బీజం నాటితే ఆ ఫలితమే, ఆ వృక్షమే నడుస్తూ పెరుగుతూ ఉంటుంది కదా. అంటే నా మనసులో ఏదో నెగిటివ్ ఉంది కాబట్టి ఈ ఫీలింగ్ వచ్చిందని దూషిత చిత్తమై ఉండవచ్చు. అందుకని వాటిని ఏం చెయ్యాలి, లెట్ గో చేయాలి, డిలీట్ చేసుకుంటూ ఉండాలి. ఆ వ్యక్తిని కూడా మాఫీ కోరుకుంటూ ఉండాలి. మార్పు అనేది చెందుతూ ఉంది. జ్ఞానంలో అందరికీ కూడా మరి అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మరి నేను మారటం లేదు అని అంటే అది మన తప్పే. మనలో మార్పు రావటం లేదు అంటే మన తప్పే. మనం మారాలి, మార్పు చెందాలి. నేను ఇదే కోరుకుంటూ ఉన్నాం. చేష్ట ఆలోచన అనేది చేయకండి. నేను ఇతరులు మారితే నేను మారుతాను అన్న మాట ఉండకూడదు. జ్ఞానం అయితే ఇస్తూ ఉండాలి. జ్ఞానం ఇవ్వటము అంటే జ్ఞానం వినటం కోసము కాదు. కూర్చున్నాము, చిత్తము మీ మనసు లోపలనే స్వీకరిస్తూ ఉండాలి. నేను తప్పు చేస్తున్నానని కాదు, స్వయం మారటం కోసం మీ యొక్క ఊర్జాను మార్చండి. నాకు తెలుసు, ఈ అనుభవం పొందుతూ ఉన్నాము. ఎప్పుడైతే మరి నేను మారుతూ ఉంటానో అప్పుడు నా యొక్క ఊర్జా మారుతుంది, వారి యొక్క ఊర్జా కూడా మారుతుంది. నా వైబ్రేషన్స్ వాళ్ళకు కూడా వెళ్తూ ఉంటాయి. ఎప్పటి వరకైతే ఆ వైబ్రేషన్స్ చేరుకోవో, మీరు ఫీల్ అవ్వరో, వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. మార్పు అనేది మీతోటి మీరే తీసుకొచ్చుకోవాలి. సమయం పరివర్తనాత్మకమైనది. మీ యొక్క స్థితిని, ఆరాని కూడా మీకు పెంచుకుంటూ ఉంటే, మీరు కూడా అనుభవం చేసుకుంటూ ఉంటే, మీ ఆరాలోకి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీ యొక్క శక్తిని కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి ఎవరి దోషము అనేది మీరు చూడవద్దు, ఎవరి యొక్క తప్పును ఎంచవద్దు. ఇక్కడ ఎనాలిసిస్ చేసే బదులుగా అప్పుడు ప్రతీకారం అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఎవరిని చూడవద్దు. అంటే స్వయం మారాలి అనే భావన పెట్టుకోండి. పగ అనేది పెట్టుకోవద్దు. ఆ ఎదురుగా వచ్చిన వాళ్ళైనా, దూరంగా ఉన్న వాళ్ళైనా ఎక్కువగా మరి అనేక రకాల చేష్టలు చేస్తూనే ఉంటారు. ఏ విధమైనటువంటి మార్పు అనేది ఉండకూడదు అని అనుకుంటే ఎట్లా? అందరూ మనం మారితే అందరూ మారుతారు. ఇదే కదా మనం మారే విషయం. జ్ఞానం విశ్వ కళ్యాణం కోసం విశ్వశక్తిని ఉపయోగించాలి. బేహద్దు శక్తిని ప్రసారం చేస్తూ ఉండాలి. మీ లోపల ఆత్మిక శక్తి కూడా వస్తూ ఉంటుంది. ఆత్మిక శక్తి పెంచడం కోసం చాలా చాలా విషయాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం రోజు కూడా అర్థం చేసుకోవాలి. చాలా ఎపిసోడ్స్ కూడా మనము చేశాము. సదా నకారాత్మక విషయాలు, నకారాత్మక సంఘటనలను, నకారాత్మక వ్యక్తులతోటి చిత్తము కనెక్ట్ అయి ఉంటే అవే నిండిపోతూ ఉంటాయి. ఆ యొక్క వారి యొక్క దూషిత చిత్రాలు మన యొక్క సబ్ కాన్షియస్
అంటే మైండ్ లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరి యొక్క దోషాలని చూడవద్దు. నాతోటి మరి నాలో నెగిటివ్ అనేది లేదు కదా. చూసుకోండి, నేను నెగిటివ్గా ఉంటే ఎప్పటికీ కూడా మరి పాజిటివ్ చేయలేము, ప్రయత్నము చేయలేము. కాబట్టి ఆలోచనతోటి పరివర్తన అనేది వస్తుంది. పరివర్తన ఆలోచన స్వరూపంగా కాకండి, ఆలోచనను పరివర్తన చెయ్యండి. ఆ, ఏ ఎవరి గురించి అయినా సరే ఆలోచించేటప్పుడు జ్ఞానంను ముందు పెట్టుకోండి. ఎప్పటికీ కూడా మీ యొక్క టెస్ట్ మీరే చేసుకుంటూ ఉండాలి. సరైనటువంటి మెన్యూ మీ దగ్గరే ఉంచుకోవాలి. అందుకే టెస్ట్ చేసుకునేటానికే భగవంతుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. పరీక్షలు వస్తూనే ఉంటాయి. స్వయం టెస్ట్ చేసుకుంటూ మనకు మనం స్వపరివర్తన అవుతూ విశ్వ పరివర్తనకి మన చిత్తమును మార్చుకుంటూ ఉండాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము మరి మీరు చక్కగా వినాలి అంటే మా ప్లేలిస్ట్లో మరి 6,000 వీడియోలు ఉన్నాయి. మా దివ్య సందేశము అనంతబాయ్ రోజు లైవ్ పోడ్కాస్ట్లు, లైవ్ వీడియోల్లో వేదాలు, శాస్త్రాల జ్ఞానము ఉన్నది. సాక్షిబేన్ పరంశాంతి మోటివేషన్ ఛానల్ ద్వారా మనకు మోటివేషన్ విషయాలు, ధ్యానము, జ్ఞానము, యోగము అన్నీ నేర్పుతూ ఉన్నారు. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి అందుతూ ఉంటుంది. ధన్యవాదాలు. పరం మహా శాంతి. నమస్తే.